కుటుంబంలో ఆయన ఆశీర్వాదము దేవుళ్ళు ఉన్నాయా? మనం ఆత్మ సంబంధమైన బిడ్డలు ఆయన ఉన్నప్పుడు ఆయన గుర్తెరిగిన పిల్లలుగానే మనము జీవించాలి. ఏకమై ఉన్న తండ్రి కుమారులు ఉన్నట్టే ఆ ఆలోచన తలంపులు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలకు ఉండాలి. వారి యొక్క గుణ లక్షణాలు మనలో లేకపోతే తండ్రి మనలో లేడని మనము క్లుప్తముగా ఇక్కడ తెలుసుకోవచ్చున్నాం. ఈ రోజు కూడా నువ్వు నేను కూడా ప్రతి ఒక్కరము కూడా చిన్న బిడ్డలు తల్లిని గుర్తెరిగినట్లుగా, మరి అదే విధంగా మనము ప్రభును గుర్తెరిగినట్టుగా మనందరమును ఏకమై ఉండాలి. ఆయన చిత్తములో ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ప్రభు చెప్తున్న ప్రతి మాటను బట్టి మన ప్రవర్తనందు కూడా ప్రభుకు కనిపించాలి. వీళ్ళు ప్రభుకు ప్రేమైన బిడ్డలని, పరిశుద్ధులని, ఈ లోక సంబంధమైన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మరి లోకమును వదిలివేసుకొని, లోక పాప శాపములు వదిలివేసుకొని తండ్రిలో వేకమై కుమారులో వేకమై జీవించటానికి తన